close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మార్నింగ్ నా డే టీతో స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా నిన్నటి వ్లాగ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే అలా చేస్తుంటాను, లేకపోతే లేదు. నిన్ననే వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ సౌండ్స్, ఈ వర్షం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం సౌండ్స్ వస్తే కొంచెం మైండ్ చేయండి. ఇంకా తమ్లైన్లో ఫోటో చూసారు కదా, సౌమ్యరావు. ఇంకా తన గురించి విన్నప్పటి నుంచి చాలా సాడ్గా అయితే అయిపోయానన్నమాట నేను. ఎందుకు అంటే తన మదరు ఒక ప్రాబ్లం నుంచి పాపం ఇప్పుడైతే తను లేదు. కాకపోతే తన సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటి నుంచి తన దగ్గర అన్నీ వచ్చాయి. ఇంకా ఫోన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మదర్తో ఎలాంటి ఫొటోస్ లేవంట, చాలా బాధపడుతుంది. 4 months బ్యాక్ పెద్ద వీడియోనే ఉంది తనది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మార్నింగ్ టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. అలాగే వస్తూ ఈ కంకులు అయితే తెచ్చుకున్నాను అన్నమాట. పచ్చిమిర్చి మొత్తం వలిచేసాను, టమాటోస్ కూడా వాష్ చేసేసి దాంట్లో వేసేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఈ కంకులు ఏవైతే ఉన్నాయో అవి బాయిల్ చేయడానికి పెట్టేసుకుంటూ ఉన్నాను ఒక పక్కన. వ్లాగ్లో చాలా డిస్టర్బెన్స్ వస్తాయి, తప్పకుండా మీరు కొంచెం మైండ్ చేయండి. ఓకే, సో వ్లాగ్ వారంలో ఒక 3 పెద్ద వ్లాగ్స్ వేద్దాము అనుకుంటూ ఉన్నాను. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క క్లిప్ తీసేది మా ఆసిఫ్ అన్నమాట. ఇంకా అందుకు అలా తీసాడన్నమాట. తను మంచిగా తీస్తే మంచిగా షూట్ చేసి క్లోజ్నెస్తో చూపించవచ్చు. ఇంకొక చోట ఆ ట్రైపాడ్ పెడితే ఒకే చోట కనిపిస్తుంది, మొత్తం కవర్ చేయలేము. ఇంకా కవర్ చేయాలి అన్న చాలా వరకు అయితే పని ఉంటుంది, అంత ఈజీ కాదన్నమాట. ఇంకా వస్తు క్యారెట్ కూడా తెచ్చానన్నమాట. అవి వాష్ చేసేసి తినడానికి ఇచ్చేసాను పిల్లలకి, హబ్బీకి. ఇంకా ఈ కంకులు బాయిల్ అయిపోయాయి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అవి బయట మనకు పెట్టి ఇస్తారు చూడండి, అలా అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ లెమన్ పెట్టేసుకుంటే ఆ కంకి స్వీట్ కార్న్ ఇది సూపర్గా ఉంటుంది. ఇంకా బయట బాయిల్ చేసి అమ్ముతారు, కానీ దాంట్లో కొంచెం ఉప్పు ఉండదు. ఇంకా ఉప్పు ఎంత వేసినా కూడా స్వీట్ కార్న్ కాబట్టి ఎందుకో ఉప్పు తగిలినట్టే అనిపించదు నాకైతే. ఇంకా ఇలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ స్వీట్ కార్న్ సీజన్ అయ్యేంత వరకు చెప్పకూడదు కానీ దిష్టి తగులుతుంది. ఇంకా నా అంత స్వీట్ కార్న్ ఎవరు తినరేమో. ఎట్లా అనుకున్నారు? ఇంకా ఎందుకో అది మూడ్ ఆఫ్ అయ్యేంత వరకు తిని బోర్ కొట్టేంత వరకు మేము స్వీట్ కార్నే తింటూ ఉంటాము. ఇప్పుడు మ్యాంగో సీజన్ ఎలా ఉంటుంది అలాగా ఇంకా పాపం తను అంత స్ప్రెడ్ చేసి ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా కారం, అది కాకుండా నేను కొంచెం హెయిర్ అలా వదిలేసుకున్నాను కదా, కారం అవి తగులుతుంది అనేసి మా అమ్మ వేసిన ఆమ్లెట్ చూసేసేయండి. ఎమ్మీ అండ్ టేస్టీ. మా అమ్మ నిజంగా గ్రేట్ అబ్బా, ఎంత గ్రేట్. ఈ చిన్న ఏజ్లో మా అమ్మ ఇలా వేయడం చాలా బెస్ట్. నేను పెళ్ళైన తర్వాత కూడా నాకు ఫుడ్ చేయడం రాదు నిజంగా. ఏమో అలాగ లైన్గా పెట్టి ఉంటే అన్నీ వేసేసేదాన్ని అన్నమాట. ఇంకా ఇప్పుడు చెప్పండి, ఇంకా అన్ని కరెక్షన్స్ మంచిగా వచ్చు. అసలు చేసి పెట్టేస్తే ఇంకా అది మిగులుతుందా లేదా పక్కన సంగతి, అలా ఉంటుంది ఇప్పుడు నాకు ఫుడ్. ఇంకా డీమార్ట్లో నేను ఇవి చూశాను కదా, ఇవి అసలు తీసేసుకొని వేసేసుకున్నాను. తెచ్చిన తర్వాత రేట్ ఏమో చాలా ఎక్కువగానే అనిపించింది. దాని మీద ఉంది 130 150 ఉంది. అప్పుడేమో తెలియక వేసేసుకున్నాను, కానీ వేసేసుకోవడమే మంచిదయింది. నిజంగా ఎంత యూస్ఫుల్ ఉన్నాయంటే అంత యూస్ఫుల్ ఉన్నాయి. ఇంకా నా ఫ్రెండ్కి కొంచెం షార్ట్ తీసేసి చూపించానన్నమాట. నిజంగా సూపర్గా ఉన్నాయి, నువ్వు కూడా తీసుకో అనేసి. అప్పుడు ఆన్లైన్లో ఒక 4 వస్తాయి చూడు, నువ్వు రివ్యూ చూడు, మంచిగా ఉంటే తెప్పించుకుందాము అని చెప్పింది తను. నేనేమన్నానంటే ఇంకా వల్ల అవసరమా అనే అనిపించింది. కానీ నాకు ఆ డీమార్ట్లో కనిపించడము, నేను తీసేసుకొని వేసేసుకోవడము, ఇంటికి తెచ్చుకోవడము నిజంగా
అస్సలు వాటర్ వేయకుండా దాంతోనే మనం క్లీన్ చేసేయచ్చు, అంత బెస్ట్ ఉంది. ఇంకా కొంచెం పెద్దది అమ్మి ఉంటే బాగుండేది అనిపించింది. త్వరగా తను అప్పుడు నేనే వద్దన్నాను, ఇప్పుడు అవి తెచ్చుకున్నాను. ఇంకా తనకి ఇలా అయితే తీసి నిజంగానే సూపర్గా ఉన్నాయి, నువ్వు కూడా తెప్పించుకో అన్నాను. మీకు కూడా తెప్పించుకోండి, ఆన్లైన్లో ఉంటాయి. నేను మామూలుగా ఇక్కడ డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా మనం గ్యాస్ మీద అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే సూపర్గా అనిపిస్తుంది. చాలా వర్క్ తక్కువగా అయిపోయింది. ఇది ప్రమోషన్ కాదు, ఏం కాదు, నాకు నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా నా రైస్ కుక్కరు కొంచెం వాటర్ పడి ఆ ప్లగ్ యూజ్ అవుతుంది, కానీ కుక్ అయిందా లేదా అనేది మనకు తెలియకుంటుంది. అది కొంచెం చూడమంటే ఇప్పటికీ కూడా చూడలేదు. అలాగే కిచెన్ రూమ్లో ఒక బార్ లైట్ ఉంటుంది కదా పెద్దది, అదొకటి పెట్టండి అంటే ఇంత వెలుతురు ఉంది. ఆల్రెడీ నా దగ్గర 2 లైట్స్ ఉన్నాయి, అబద్ధం చెప్పకూడదు, కానీ అవి పెట్టుకుంటున్నారు ఎందుకో ఏమో. అది పెడితే ఇంకా మంచిగా వెలుతురు వస్తుందేమో అనేసి ఆశ. ఇంతకన్నా వెలుతురు ఉంటుందా? నా ఫోన్ ప్రాబ్లమా, నా వ్లాగ్ ప్రాబ్లమా, నాకే అర్థం కాదు. ఎప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అంటే అది మళ్ళీ తిరిగి చూడను అన్నమాట. నేను ఓపెన్ చేసి నా వీడియోస్ నేనే వినడానికి ఆ టయానికి నేను ఏదో వాగేసి ఏదేదో చెప్పేసి పెట్టేస్తాను. అది అందరికీ ఇందరికీ అని కాదు, నా ఎమోషన్స్ నేను దాంట్లో షేర్ చేసేసుకుంటాను. ఓకేనా, మీరు ఇది తీయకూడదు, అది తీయకూడదు, అలా ఇలా అవి కామెంట్స్ చేయకండి. ఇప్పుడు నేనున్నాను కదా, నేను ఎవరి లైఫ్ని కూడా కంపేర్ నేను చేసుకోను. ఒకరు బాగుపడితే నేను చూసి ఆనందిస్తానే తప్ప ఇంకా వాళ్ళు బాగుపడారన్నమాట అది కుళ్ళు బుద్ధి, కుళ్ళు తత్వం ఉండకూడదు మనిషికి. నేను ఎవరి గురించి ఆలోచించను, ఎవరు ఎక్కడికి వెళ్ళినా నేను ఏం అడగను. ఒక స్టేటస్ కానివ్వండి ఏదన్నా సరే చూస్తాను, నవ్వుతాను, మంచిగా ఉంది లైక్ చేస్తాను, వదిలేస్తా అంతే. కొంతమంది దాన్నే పట్టుకొని అలా ఉంటారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే లోపల మొత్తం కుళ్ళుబుద్దే. ప్రతి మాట వెనకాల వాళ్ళ మనసులో జెలసీనెస్ ఉంటుంది చూడండి, అది బయటికి కనిపిస్తుంది. కానీ నేను అది ఏం చేస్తానంటే వాళ్ళు జెలసీనెస్ ఫీల్ అవుతున్నారని మనకు తెలిసింది, కానీ మనం దాంతో మాట్లాడామనుకోండి అక్కడ పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకో చూడండి, నేను చూశాను ఈ మధ్య కాలంలో కాదు, నాకు తెలిసినంత వరకు ఎవరన్నా హ్యాపీగా ఉన్నారంటే ఎందుకు ఈ మధ్య చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర అసలు ఏమీ లేదు, నేను అస్సలు మైనస్. ఇప్పుడు ఏదన్నా అచీవ్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం విన్నాను, కానీ నేను ఏం చేయను, మీ గురించి నాకు అవసరమే లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా మీకెందుకు, నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు అప్పుడు రండి, ఓకే. నేను ఇక్కడిక్కడే ఉంటానన్నమాట. ఇప్పుడు నేను సాడ్గా ఉంటే మీరు చూడండి, నేను హ్యాపీగా ఉంటే అలా కొంతమంది అలా ఉంటారు. అలా ఎందుకు ఉంటారో ఏమో, వాళ్ళ మనసులో చాలా కుట్ర అనేది ఉంటుంది. అది పక్కన పెట్టేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నాకు అన్నీ అబ్జర్వ్ అవుతాయి. నాకేమి చిన్న పిల్లని, పాలు తాగే పిల్లని అయితే కాదు. వింటూ ఉంటాను, సైడ్కి పెట్టేస్తూ ఉంటాను, అంతవరకే. ఇంకా నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను వాళ్ళ లైఫ్స్లో అసలు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఏం వేసుకుంటున్నావు, ఎలా ఉన్నావు అని నేను అడగను. ఎవరి దగ్గరికి కూడా నేను వెళ్ళను చూడండి. కానీ ఎందుకు నా మీద అంత జల్సీనే చూసేస్తూ ఉంటుంది. నా హబ్బీ కూడా ఏం పెద్ద గవర్నమెంట్ జాబర్ కూడా కాదు, అయినా వాళ్ళకి ఎందుకు అలా కుళ్ళు. సో నా అంతలో నేను నా లైఫ్లో నేను నా ఇండ్లు, నా కిచెన్ అంతవరకే నాకు లైఫ్. మిగతావి నాకు సెకండరీ. ఇంకా చాలా మందికి నా లైఫ్లో నుంచి నా ఏమంటారు ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేటిది ఇస్తాను నేను, అది కూడా లేకుండా అయిపోయింది. నేను చేసుకోను. ఇప్పుడు నాకు కూడా మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది. ఒక పక్క పప్పుకైతే పెట్టేసుకున్నాను. మా ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ చేసినా ఆ పప్పు కంపల్సరీ ఉండాల్సిందన్నమాట. అందుకనేసి పక్కన పప్పు, దాంట్లోకి లొట్టలు, ఇంకా కారం పొడి ప్రిపేర్ చేశాను, పల్లీల పొడి.
అవి లంచ్కి కంపల్సరీగా ఉండాల్సిందే. ఇంకా చికెన్ పకోడా, ఇప్పుడు బజ్జీలు, వడలు అప్పుడు ఒకసారి తెస్తుండే తిని 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 యాసరికొచ్చింది నాకు. ఆ టయానికి ఊరికే ఫుడ్ తినాలి అంటే తింటాను, కానీ ఆ తర్వాత అసలు ఎందుకు తిన్నానబ్బా అనేసి ఫీల్ అవుతూ ఉంటాను. ఈ మధ్య కాదు, 4-5 ఇయర్స్ నుంచి మా అమ్మ ఆపరేషన్ అయిన తర్వాత, ఇంకా మా అమ్మ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను కదా, ఇంకా అప్పటి నుంచి నా బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. నా ఫేస్ అయితే ఇంకా చేంజ్ అయిపోయింది అనుకోండి. ఇంకా ఇక్కడైతే కంప్లీట్గా చేసేసుకున్నాను. ఇంకా దీంట్లో తిరువాత వేసేస్తూ ఉన్నాను. పప్పు తిరువాత పెట్టేసుకుంటే ఇక్కడ మొత్తం పని కంప్లీటెడ్. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కావడానికి ఇంకా టైం ఉంది. కాకపోతే నా కాదు, హబ్బీకి ఆకలి అయ్యిందనేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానా. ఆ తర్వాత పిల్లలు వచ్చి తినిపోయిన తర్వాత వస్తూ నా కోసము పాపం ఈ కేక్ తెచ్చారన్నమాట. చాక్లెట్ కేక్ నా ఫేవరెట్, సూపర్బ్ ఎమ్మీగా ఉంది. ఇది తినేసి అలా పనుకున్నాను. ఇంకా నా హబ్బీ ఏదో మంచి సినిమా వచ్చింటే చూస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ అంత పని అయిపోయింది. కొంచెం వాన పడుతుంది కదా, ఎలానో ఉంది, బాడీ పెయిన్స్. ఓకే, నా బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వీడియో 2 days తర్వాత